శరణాగతుని ఎట్టి శత్రువునైనను కరుణించి చంపక కాచుటొకటి. శరణాగతి చేస్తే వచ్చి రక్షించమని అడిగితే ఎంత ప్రబల శత్రువునైనా సరే కాపాడతాను. అభిమన్యుడి విషయంలో ఒక్క పిల్లాన్ని చేసేలా చంపాడు, శరణాగతి చేయలేదనుకోండి. కానీ భామిని ద్విజ వృద్ధ బాలాతురులకైన ఆపద చెచ్చెర బాపుటొకటి. ఇంతకన్నా హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేదు. భామిని స్త్రీలకు ఎప్పుడైనా ఆపద కలిగితే రక్షించి తీరుతారు. ద్రౌపదీదేవి వస్త్రాపహరణం అప్పుడు ఈ మాట ఏమైంది? కాబట్టి భామిని ద్విజ బ్రాహ్మణులకు ఆపద కలిగితే, వృద్ధులకు ఎప్పుడైనా ఆపద వస్తే, బాలాతురులకైనా చిన్న చిన్న పిల్లలకి ఆపద వస్తే ఆపద చెచ్చెర బాపుటొకటి, వాళ్ళకు వచ్చిన కష్టాన్ని తొలగించేస్తాను. అనగ విని వ్రతంబులై చెల్లు నాకు. ఇవన్నీ నాకు వ్రతాలు, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాను. ఇందొకటి తప్పెనేని వికల కీర్తి నగుదు. ఏ ఒక్కటైనా నేను ఎప్పుడైనా తప్పానంటే నా కీర్తి అంతా పోయినట్టే. దానికి ఎవరో చెప్పక్కర్లేదు, కాకినాడ ఈ సభ చాలు. కాబట్టి అనగా ఇవి వ్రతంబులై చెల్లు నాకు. ఇందొకటి తప్పెనేని వికల కీర్తి నగుదు. కాన ఇత్తు అఖిలమ్ము నిరుగన ఖండలునకు కవచ కుండలములు. బ్రాహ్మణ రూపంలో వచ్చిన వాడు ఇంద్రుడే అని తెలిసినా వచ్చి అడిగితే కవచకుండలాలు ఇమ్మని ఇచ్చేస్తాను. అలా నిలబడతాడా? చూడండి సన్నివేశం ఎలా ఉంటుంది. వచ్చి అడిగితే ఇచ్చేస్తాను అంటే సూర్య భగవానుడు నవ్వన్నాడు, సరే నేను చెప్పగలిగింది చెప్పాను. కీర్తి 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 అంటున్నావు. కీర్తి తాను చూసుకుంటే తృప్తి. శరీరాన్ని పణంగా పెట్టి కీర్తి తెచ్చుకోవడం ఏమిట్రా? చచ్చిపోయి కీర్తి తెచ్చుకుంటే ఆ కీర్తిని ఎవరు చూసుకుంటారు? శరీరాన్ని చంపుకోమని ఏ శాస్త్రమైనా చెప్పిందా? కవచకుండలాలు ఇచ్చేయడం ఏమిటి? చచ్చిపోవడానికి సిద్ధపడ్డం ఏమిటి? దానివల్ల కీర్తి తెచ్చుకుంటారంటే అది శాస్త్ర విరుద్ధమైన విషయం కాదు. అయినా నీ పట్టుదల మీద నువ్వు ఉన్నావు, కీర్తి కొరకు ఇచ్చేస్తానంటున్నావు. సరే, నేను ఒక్క మాట చెప్తాను విను. ఇంద్రుడికి నువ్వు బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగినప్పుడు కవచకుండలాల్ని దానం చేసేద్దామనుకుంటున్న సమయంలో ఒక్క మాట అడుగు. ఇంద్రుడి దగ్గర శక్తి అని ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే అది పగతురు ఎవరున్నారో అంటే శత్రువులు ఎవరున్నారో వాళ్ళందరినీ తెగటార్చి వెనక్కి వస్తుంటుంది. మళ్ళీ శత్రువుల మీదకి వెళ్ళి మళ్ళీ చంపుతుంది, మళ్ళీ వస్తుంది. అది ఒకసారి వేస్తే ఆగేది కాదు. ఒకసారి వేస్తే శత్రువుల్ని చంపుతుంటుంది, వెనక్కి వస్తూ ఉంటుంది, మళ్ళీ వెడుతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. అది చేతిలో ఉంటే ఎంతమంది శత్రువులనైనా చంపచ్చు. అది వ్యర్థమవడం అన్నమాట ఉండదు. అది చేతిలో ఉంటే ఎవరికి గురిపెట్టి వేశాడో వాడు చచ్చిపోవలసింది. కవచకుండలాలు పోతే పోయే, కనీసం నీ ప్రతిజ్ఞ నిలబడుతుంది. అది అర్జునుడి మీద వేసేస్తే చాలా, అది దాని సంకేతం. కాబట్టి నీ కవచకుండలాలు ఇచ్చి ఇంద్రుడిని శక్తి ఇమ్మను. ఆ శక్తి పుచ్చేసుకో, శక్తి ఇస్తాడు. నువ్వు కవచకుండలాలు ఇచ్చేస్తే అప్పుడు నువ్వు రేపు యుద్ధభూమిలో నిలబడగలుగుతావు. కాబట్టి ఎల్లభంగుల నిశ్చయం విధియేమి వచ్చ వినుమింకనొక్కటి వాసవునకు కలదు దారుణంబును అమోఘంబును అయిన శక్తి అది నీకు అడుగుము సవినయముగా. చాలా వినయంగా ఇంద్రుడి దగ్గర అమోఘమైనటువంటి ఆ శక్తి అన్న అస్త్రాన్ని అడిగి పుచ్చేసుకుని కవచకుండలాలు ఇచ్చేయి. ముందు ఇచ్చి శక్తిని అడక్కు, శక్తిని పుచ్చుకుని కవచకుండలాల్ని అన్నాడు. తప్పకుండా అలా పుచ్చుకుంటాను. అప్పుడు అది దానమా? మీరు ఒక్కటి ఆలోచించండి. ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగితే ఏదైనా ఇచ్చేస్తానన్నది వ్రతమైతే, అలా నేను మళ్ళీ ఇంకొకటి అడిగి పుచ్చుకుని ఇస్తానంటే అది వ్యాపారమా, దానమా? అది ఎలా దానం అవుతుంది? మీకు నేను పంచల్సా పెడతానండి, మీరు మాత్రం దాని ఖరీదు 500, ఒక 300 ఇవ్వండి చాలు అన్నారు అనుకోండి. మీ పంచల్ చాపుని సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటున్నారేమో తప్ప మీ పంచల్ చాపుని దానం ఎక్కడ చేశారు మీరు? ఇక దానకర్ణుడు అన్న మాట ఎలా అన్వయమైంది అసలు? కర్ణుడు కవచకుండలాల్ని కోసి ఇచ్చేశాడంటారు. కర్ణుడు కవచకుండలాల్ని కోసి ఇవ్వడంలో ఎంత అపకీర్తి ఉంది. నేను అడిగానని కాదు, యథార్థమా కాదా? తన కవచాన్ని తన కుండలాల్ని కోసి ఇచ్చేశాడు మహానుభావుడు అంటుంటారు. కోసి ఇచ్చేయడం నిజంగా బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు రాగానే ఇచ్చేశాడు అనుకోండి, నిజంగా ఆయనకి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాం. కర్ణుడు నాకేం శత్రువు కాడు, మహాభారతంలో ఉన్న వ్యక్తుల్లో ఆయనడు.
ధర్మం పట్టుకున్న వాళ్ళని నేను చెప్తున్నది ఒక వ్యాసహృదయంతో చెప్తున్నాను కాబట్టి ధర్మం ఎక్కడుందో శ్లాఘిస్తాను. ఎక్కడ ధర్మము లేదో దాన్ని నేను విమర్శిస్తాను. కర్ణుడు చేసింది దానం అయితే మళ్ళీని వచ్చిన ఇంద్రుడి దగ్గర నేను శక్తి అన్న ఆయుధం అడుగుతాను, ముందు పుచ్చుకున్నాకే నేను ఇస్తానంటే అలా ఎవరైనా దానం చేస్తారా లోకంలో? ఇచ్చేటప్పుడు తను ముందు ఇచ్చేస్తాడు ఆతృతతో తప్ప ఆయన ఏమైనా ఇచ్చిన తర్వాత ఇస్తానండి అంటాడేంటి? అలా అంటే అసలు దానం ఎందుకు అవుతుంది అది? అప్పుడు ఏ బ్రాహ్మణుడు వచ్చి అడిగినా నేను ఇచ్చేస్తాను, ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చినా నేను సంశయించాను, ఇచ్చేస్తాను. కీర్తి కావాలి, దిక్కుమాలిన శరీరమే ఉంది, ఎందుకు ఈ డాంబికాలు? అది కాదు, ధర్మరాజులా ఉండాలి. గంధర్వులే ఎత్తుకుపోతుంటే కాగల కార్యం గంధర్వులు తీర్చేశారు అన్నయ్య అంటే తప్పురా, జ్ఞాతే అన్నదమ్ములం వెళ్ళి తీసుకురండి అన్నాడు. దుస్సల భర్త తన భార్యకు అపచారం చేస్తే ఏడుస్తుందిరా చెల్లెలు, వదిలిపెట్టేయండి అన్నాడు. అది ధర్మం తప్ప తన కవచకుండలాలు ఇవ్వడానికి ఇంద్రుడి దగ్గర ఏదో పుచ్చుకుంటాట, కీర్తి మాత్రం కావాలట. ఏమి ఇచ్చేశాడండి అని. ఎందుకు? కావలసింది అర్జునుడిని చంపాలి, శక్తి చేతిలో ఉంది, కవచకుండలాలు లేకపోతే. కాబట్టి అర్జునుడిని చంపడానికి ఆ శక్తి చాలు. నెరవేరుతాయా ఇలాంటి కోరికలు? ఎక్కడ అధర్మం ఉంటుందో దాన్ని వెంటనే పరమేశ్వరుడు పరిమితం చేస్తాడు. ఇలా పుచ్చుకున్నాడు కాబట్టే అది యుద్ధరంగంలో పనికి రాకుండా పోయింది. అది ఎలా వచ్చింది అన్న సందర్భం మీరే చూస్తారు ఎదురు మహాభారతంలో. కాబట్టి ఆయన అన్నాడు సూర్యుడు, నేను నీకు ఎందుకు వచ్చి ఇన్ని విషయాలు చెప్పాను? ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తాడని ఎందుకు చెప్పాను? కవచకుండలాలు ఇవ్వకని ఎందుకు చెప్పాను? ఇంద్రుడి దగ్గర శక్తి అన్న అస్త్రాన్ని పుచ్చుకుని తప్ప ఇవ్వద్దని ఎందుకు చెప్పాను? ఇస్తానని మాటిచ్చాడని ఇచ్చేయిద్దని ఎందుకు చెప్పాను? ఈ విషయాలు నీ మీద ఇంత ప్రేమతో చెప్పడానికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం నేను ఇప్పుడు చెప్పను, వేరొక కాలంలో నీకు తెలుస్తుంది నేను ఎందుకు వచ్చి చెప్పాను. కాబట్టి అది అక్కడతో అలా మనసులో పెట్టుకో చాలు. ఎందుకు సూర్యుడు నా మీద ఇంత ప్రేమ చూపించాడు అన్నదాన్ని ప్రస్తుతానికి మర్చిపో. ఏదో ఒకనాడు తెలుస్తుంది నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటో. అప్పుడు నువ్వు అనుకుంటావు, అందుక వచ్చి చెప్పాడు మహానుభావుడు రెక్కలు కట్టుకుని అనుకుంటావు. చాలు, ఇప్పుడు నన్ను అడక్కు, నీకు నేనేమో నాకు నువ్వేమో, ఆ ప్రసక్తి వద్దన్నాడు. అన్నాడు, అంతర్ధానమైపోయాడు. ఈయన ఊరుకున్నాడు. ఈయనంటే ఊరుకున్నాడేమో కానీ కర్ణుడు వింటున్నవాడు చాలా ఆర్తితో ఉన్నాడు. జనమేజయుడు వింటున్నాడు. పాండవుల యొక్క వంశాంకురం జనమేజయుడు, పరీక్షిత్తు కొడుకు. జనమేజయుడు ఎలా ఊరుకుంటాడు? కర్ణుడికి చెప్పలేదండి సూర్యుడు, కానీ ఒక రహస్యం ఉందని వెళ్ళిపోయాడండి అంటే ఊరుకుంటాడా? ఆ రహస్యం ఏమిటో నాకు వెంటనే చెప్పండి, అసలు కర్ణుడికి సూర్యుడికి ఏమిటి అనుబంధం అని అడిగాడు. అడగడం మరి అలా అడిగే ఆర్తి ఉన్నవాడికి కదా భారతం చెప్తారు. ఎప్పుడో చెప్తారు, పోన్లేదు ఏం పోయిందంటే దానిలో ఆర్తే ఉంది వినడంలో. కాబట్టి ఆయన వెంటనే అడిగాడు, దీని చిదంబర రహస్యం ఏమిటో నాకు చెప్పవలసింది. అసలు సూర్య భగవానుడికి కర్ణుడి మీద ఇంత అనురక్తి ఏ కారణం చేత కలిగింది అడిగితే చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఒకానొకప్పుడు కుంతిభోజుడు అని ఒక మహారాజు. ఆ కుంతిభోజునకు ఒక కుమార్తె, ఆమె పేరు తండ్రి పేరు మీదే వచ్చింది, కుంతీదేవి అంటుంటాం. ఆమె కుంతిభోజుని యొక్క కుమార్తె. కానీ యథార్థమునకు ఆమె కుంతిభోజుని కుమార్తె కాదు. ఆమె శూరుని యొక్క కూతురు. శూరుడు అనబడేటటువంటి వ్యక్తి రాజు యాదవ వంశంలో, యదువంశంలో జన్మించాడు. ఆ శూరుని కుమారుడే వసుదేవుడు. ఆ వసుదేవుని కుమారుడే కృష్ణ భగవానుడు. మీరు భాగవతంలో విన్నారు, దేవకీ వసుదేవుల యొక్క కుమారుడు కృష్ణ భగవానుడు అని. ఆ శూరుని యొక్క 5 కుమార్తెలలో పెద్ద కుమార్తె కుంతీదేవి. ఆమె పుట్టినప్పుడు శూరుడు పెట్టిన పేరు పృథ. అందుకే పృథా సంతానము కాబట్టి పార్థులు అని పేరు. 5 అందులో 3 పార్థులు. నిజానికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు కూడా పార్థులే. కానీ ప్రత్యేకించి ఒక్క అర్జునుణ్ణి మాత్రం ఎక్కువగా పార్థ అని సంబోధించడం మనకి సంప్రదాయంలో అలవాటైపోయింది. కానీ 3 పృథా సంతానం. తండ్రి అయినటువంటి శూరుడు పెట్టుకున్న పేరు పృథ. కానీ ఆ శూరుని యొక్క మేనత్త కొడుకైనటువంటి కుంతిభోజుడికి సంతానం లేని కారణం చేత, అరే సంతానం లేదని పరితపిస్తున్నాడని తన కుమార్తెలలో 5 పెద్దదైనటువంటి పృథాని ఆయనకి దత్తత ఇచ్చాడు. ఆ కుంతిభోజుడు దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకుని ఈ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు.
ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. ఆ కుంతీదేవి కృష్ణ భగవానుడికి మేనత్తవడానికి కారణం అది. ఆయనకి 5గురు మేనత్తలు. ఎందుచేత అంటే వసుదేవునికి 5గురు అక్క చెల్లెళ్ళు. ఇందులో చమత్కారం ఏమిటంటే 4 మేనత్తల యొక్క కుమారులు కృష్ణుడి యొక్క చేతిలోనే మరణించారు. శిశుపాల దంతభక్తులు ఒక మేనత్త కొడుకులు. కానీ ఒక్క మేనత్త కొడుకుల్ని మాత్రం కంటికి రెప్పలా కాపాడాడు. 4 మేనత్తల బిడ్డల్ని చంపినవాడు ఒక మేనత్త బిడ్డల్ని ఎందుకు కాపాడాడు అంటే మిగిలిన మేనత్తల మీద కోపం కాదు, ఒక మేనత్త మీద ప్రేమ కాదు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉంటాడంటే భగవానుడు ఉంటాడని గుర్తు. అందుకే కృష్ణ భగవానుని అనుగ్రహం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ కుంతీదేవి ఎంత గొప్పది అంటే, పసిబిడ్డ వయ్యను పడతి నీవెంతయు గుణవంతురాలువు గురులయందు పెద్దలయందును పృథివీసురులయందు కడుభక్తి చేయుదు కమలనయన బంధులు చెలులు సంబంధి జనంబులు పురమువారులు అంతి పురమువారు పూబోడి నిన్ను నిమ్మి పొగడని వారు లేరు ఏమని వర్ణింతు నేను నిన్ను ఎదుకులంబున పుట్టి అత్యంత సౌఖ్యమమర పెరిగిన నా పుత్రివై త్రిలోక సుందరము రూపు ప్రాయంబు సొంపు ఇట్టి నీ చరిత్రంబు సతులకు ఎందుకలదు. ఈ మాటలు ఎక్కడివి అంటే, ఆ కుంతీదేవి కుంతిభోజుడి ఇంట్లో పెరుగుతోంది దత్తపుత్రికగా. పెరుగుతున్న కాలంలో ఒక ఆకస్మిక సంఘటన జరిగింది. దుర్వాసో మహర్షి వచ్చారు. ఆయన వచ్చి తన పరివారంతో కుంతిభోజుడిని అడిగారు, నేను కొంతకాలం నీ అంతఃపురంలో ఉంటాను, నాకు చాలా జాగ్రత్తగా పరిచర్య చెయ్యగలిగినటువంటి వారిని నియమించు అన్నాడు. దుర్వాసో మహర్షికి పరిచర్య ఎవ్వరూ చేయడానికి సిద్ధపడరు. ఎందుకు సిద్ధపడరు అంటే, మొట్టమొదట ఆయనకి కోపధారి, ఆయనకి కోపం ఎక్కువ, అంత తపశ్శాలి. కాబట్టి ఆయన నోటి వెంట ఏదైనా వస్తే అది నిజమైపోతుంది. ఆయన తన భార్యనే ఉపేక్షించలేదు. కదలి ఆయన భార్య. ఆయన ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో నిద్రపోతున్నాడు. భార్య వచ్చి ఊరుకుంటే అర్ఘ్యమిచ్చే సమయం దాటిపోతుంది, లేచి ఎందుకు లేపలేదంటాడు. లేపితే నిద్రాభంగం ఎందుకు చేశామంటాడు. కానీ భగవంతుని యొక్క ఆరాధనకి వేళ దాటిపోతుంటే లేపాలి. కాబట్టి భగవన్నామని చెప్తూ లేపచ్చని, సూర్యాస్తమయం అయిపోతోంది, సంధ్యావందనం చేయాలి, లేవండి అని. ఆయన లేస్తూనే, మంచి నిద్రలో ఉండగా లేపావు, ఇది పాపకర్మ, నిజమే, గాఢ నిద్రలో ఉన్నవాడిని లేపకూడదు, భగవత్ కార్యం మీద లేపచ్చు. లేపావు కనుక నాకు కోపం వచ్చిందని తీక్షణంగా చూశాడు. ఆమె బూది కుప్పై పడిపోయింది. అప్పుడు అనుగ్రహించాడు, అరే రే, నా కోపానికి నిన్ను చంపేశాను, నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీవు కదలి వృక్షానివై పుడతావు, నిన్ను ఒక్కసారి నాటితే చాలు, ఇక నాటక్కర్లేదు. నీ ఒక్కసారి గెల వేసి పడిపోతే మళ్ళీ దాని పిలకలోంచే మళ్ళీ చెట్టు వస్తుంది. సాధారణంగా ఎక్కడ ఏ మంగళ కార్యం జరిగినా నీకే ప్రాధాన్యత. అందుకే కదలి అంటే అరటి చెట్టు, దుర్వాసో మహర్షి యొక్క భార్య. అందుకే భగవంతుడి దగ్గరికి అనేటప్పటికీ ముందు అరటిపళ్ళు పట్టుకెడతాం. ఎవరైనా పెద్దలు వచ్చారు, తాంబూలం ఇస్తున్నారు, అరటిపళ్ళు పెడతారు. ఎక్కడ చూడండి అరటిపండు. సాధారణంగా గోవు దగ్గరికి వెళ్తున్నా అంటే అరటిపళ్ళు ఎట్టుకెడతారు. వానరాలు ఎక్కడున్నా అరటిపళ్ళే ముందు చేతిలో లాక్కుని తింటాయి. కారణం ఏమిటంటే అది దుర్వాసో మహర్షి యొక్క భార్య కదలి అయి ఉండడం కారణం. కాబట్టి అంతటి కోపధారి ఆయన. కాబట్టి ఆయనకి సేవ చేయడానికి ఎవరు అంగీకరించారు, భయపడతారు. అలా భయపడేటటువంటి దుర్వాసో మహర్షిని సేవ చేయడానికి ఎవరినన్నా పెట్టాలి. మీకు ఎవరు సేవ చేస్తారంటే రాజు చేపిస్తాడు. అందుకని ఎవరిని పెట్టాలని వెతికాడు. తను దత్తత తెచ్చుకున్న కూతురు కనపడేది, ముక్కుపచ్చలారని పిల్ల. ఇంకా ఆమెకి పెళ్ళి కూడా అవ్వలేదు. ఆమెకి ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోయినా చిన్నతనంలోనే ఆ కుంతీదేవి ఎంత ఓర్పు కలిగినది, పెద్దల పట్ల ఎంత గౌరవం కలిగిన తల్లో చూడండి. అందుకే కుంతిభోజుడు కుమార్తెని పిలిచి అన్నాడు, అమ్మా నువ్వు పసిబిడ్డవి, అయినా నీకు అప్పచెప్తున్నాను. ఎందుకో తెలుసా, నీకున్న పరిణితి వయసులో ఉన్న వాళ్ళకి లేదు. అంత ఓర్పు కలిగిన దానివమ్మా, ఒక్క నువ్వే దుర్వాసో మహర్షికి సేవ చెయ్యగలవు. పసిబిడ్డ వయ్యును పడతి నీవెంతయు గుణవంతురాలవు గురులయందు పెద్దలయందును పృథివీ సురులయందు
కడిభక్తి చేయుదు కమలనయన. నువ్వు చాలా చిన్నపిల్లవైనప్పటికీ చాలా గొప్ప గుణములు కలిగినటువంటి దానివి. నీకు పెద్దలయందు గురులయందు అంటే అన్ని వేళలా గురువు గారికి అని అన్వయం అవదు. గురువు అంటే పెద్దవాడు అని, పెద్దలు అని. కాబట్టి ఎందుకంటే ఎదుటివాడి లఘువు కాబట్టి పెద్దలయందు, అలాగే పృథివీసురులయందు, బ్రాహ్మణులయందు, గురువులయందు, నిజంగా యథార్థంగా ఉపదేశం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి గురువులయందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి దానివి. బంధులు చెలులు సంబంధి జనంబులు పురమువారలు అంతిపురమువారు పోగోడి నిన్ను నిమ్మి పొగడని వారు లేరు, ఏమని వర్ణింతు నేను నిన్ను. ఒకళ్ళు ఇద్దరు కాదమ్మా, నీ గుణాల్ని బంధువులు పొగుడుతారు, నీ చిలికెత్తెలు పొగుడుతారు, సంబంధిజనులు అంటే మనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ పొగుడుతారు, పురంలోని వారు పొగుడుతారు, అంతఃపురంలోని వాళ్ళు పొగుడుతారు. పూబోడి పువ్వు వంటి కోమలమైన శరీరం ఉన్నదానా, నీతో పరిచయం ఉండి నిన్ను చూసి నీతో ఒక్క క్షణం గడిపినటువంటి వాళ్ళు నిన్ను పొగడని వాళ్ళు ఉండరు. అటువంటి గుణములు కలిగిన దానివి. అటువంటి నిన్ను నేనేమని వర్ణించను? తండ్రి అంటున్నాడు, అన్ని గుణములు ఉన్నాయి నీకు. ఎదుకులంబున పుట్టి అత్యంత సౌఖ్యమమర పెరిగితి నా పుత్రివై. యదువంశంలో పుట్టావు, నా ఇంటికి దత్తపుత్రికగా వచ్చావు. పిల్లలు లేరు కాబట్టి ఉన్నదొక్క బిడ్డవి కాబట్టి ఎంతో అల్లారముద్దుగా పెరిగి పెద్దదానివయ్యావు. త్రిలోక సుందరము రూపు, 3 లోకములలో నీ వంటి అందగత్తె లేదు. కుంతిదేవి యొక్క సౌందర్యం అటువంటిది. ప్రాయంబు సొంపు, యవ్వనంలో ఉన్నావు. ఇట్టి నీ చరిత్రంబు సతులకు ఎందుకలదు. నీలాంటి ఆడపిల్ల లోకంలో ఎక్కడైనా ఉందా? పుట్టినదాదిగా కుంతీదేవి యొక్క గుణములు అటువంటివి. కాబట్టమ్మా నువ్వు మాత్రమే ఈ దుర్వాసో మహర్షికి సేవ చెయ్యగలవు. కాబట్టి ఆయనకి వేరుగా నేను ఒక చక్కటి సౌధాన్ని ఏర్పాటు చేశాను, తెల్లని సౌధాన్ని. అందులో కావలసినటువంటి పడకలు, ఆసనాలు, వాడుకోవడానికి కావలసినటువంటి పాత్రలు అన్నీ సిద్ధం చేశాను. అమ్మా నువ్వు సేవించు. కోరుదు నేను విప్రతతి కొల్వగ ఎప్పుడు ఆత్మలోన, నా కోరిన కోర్కి నీడు దలకూడే నరీశ్వర. అట్లు కాక నీ కోరిన ఎట్టి విధము కోరియ నొచ్చుట నా దుభాగ్య సంభారము కాదే, ఆరడము భారము నాపై పెట్టి నెమ్మదిన్. నిజానికి ఇది సంకట స్థితి రాజుకి. దుర్వాసో మహర్షిని ఎంతకాలం ఉంటాడో అంతకాలం జాగ్రత్తగా భరించాలి. కాబట్టి ఆ పిల్లంది, నాన్నగారండి నేను మనసులో కోరుకుంటూ ఉంటాను బ్రాహ్మణ సేవ చెయ్యాలని. నా అదృష్టం దుర్వాసో మహర్షి వంటి మహానుభావుడికి సేవ చేసే అదృష్టం కలిగింది. కాబట్టి ఇది మీరు నన్ను ఏదో ఈ సేవకి నియమించి చాలా కష్టపెడుతున్నారన్న భావనతో చేసేదానను కాదు. నేను పరమ సంతోషంతో ఇది నా భాగ్యంగా భావన చేసి సేవ చేస్తాను. నాన్నగారండి మీరు ఇంకా మర్చిపోండి, దుర్వాసో మహర్షి మన అంతఃపురంలో ఉన్నారు, ఆయనకి అన్నీ వేళ పట్టున జరుగుతున్నాయా, దీని గురించి మీరు బెంగ పెట్టుకోకండి, ఈ క్షణం వదిలిపెట్టి ఇక నుండి నేనే స్వయంగా అన్నీ చూసుకుని దుర్వాసో మహర్షి ఆనందాన్ని పొందేటట్టుగా నేను సేవ చేస్తాను. పిలిచి అడుగుతుండేవాడు తండ్రి, ఏమమ్మా దుర్వాసో మహర్షికి జాగ్రత్తగా సేవ చేస్తున్నావా, ఏమి ఇబ్బంది కలగట్లేదా, ఆయన ఎలా ప్రవర్తిస్తుంటాడమ్మా అని అడిగేవారు. నవ్వుతూ చెప్పేది, నాన్నగారండి ఉదయాన్నే వస్తానంటాడు, వచ్చి ఉదయాన్నే భోజనం చేస్తానంటాడు. తెల్లవారుసామును లేచి అన్నీ వండుకుని పెట్టుకుంటే ఉదయం రాడు, మధ్యాహ్నం రాడు, ప్రదోషవేళ రాడు, అర్ధరాత్రి వస్తాడు పడుకున్నప్పుడు. వచ్చి తలుపు కొట్టి ఇప్పుడే వండిన శాకపాకములు కావాలి తింటాను, పొద్దున్నుండినవి నాకు వద్దంటాడు. నాన్నగారండి అప్పుడు వండి పెడుతూ ఉంటాను, చంటి పిల్లాళ్ళంటి మనసు అని పొంగిపోయింది తప్ప ఏడు పొద్దున్న వస్తానంటే అర్ధరాత్రి వస్తాడండి అనలేదు ఆవిడ. ఇవాళ నేను రావడం చీకటి పడుతుంది అనేవాడు. చీకటి పడుతుందన్నవాడు రాత్రికి వస్తాడు కదా, ఏదో ప్రదోషవేళ స్నానం చేసి వంట సామాగ్రి అంతా సిద్ధంగా రాగానే వండి పెట్టాలి. ముందు వండి ఏదో నిల్వగా పెట్టడానికి వీల్లేదు ఆయనకి. ఆయన రాగానే వండాలి. అది కూడా ఆయనకి ఆకలేసి ఆయన అనుష్ఠానం అయిపోయి వచ్చేసేటప్పటికి వడ్డించాలి. అగ్ని మన చేతిలో ఉంటుందా? కానీ ఆయన అలా ఉంటాడు. కాబట్టి ఆ తల్లి ఇవాళ పొద్దున్నే వస్తానన్నాడు కదా అని కూర్చుంటే అర్ధరాత్రి వస్తాడు, సాయంకాలం వస్తాడని కూర్చుంటే పొద్దున్నే వచ్చేస్తాడు. వచ్చేసాను వడ్డించే అంటాడు. ఎప్పుడు వస్తానన్నాడో అప్పుడు తప్ప, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడే వస్తాడు.
తను చెప్పిన వేళకి మాత్రం ఎప్పుడూ రాడు. అలా సంవత్సరం పాటు సేవించింది. ఎప్పుడు ఆవిడ నిద్రపోయిందా అన్నది మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఎప్పుడూ విసుక్కోలేదు. విసుక్కోవడం కాదు, మనసులో ఏమిటినా అనుకుంటే కనిపెడతాడు. ఆ భావన రాకుండా చేసింది ఆవిడ. అది ఆవిడ గొప్పతనం. అది కుంతీదేవి యొక్క శీల వైభవం. ఆవిడ అంత కోరి సేవించింది. అందుకే ఆయన కూడా అలాంటి వరాన్ని ఇచ్చాడు. ఏ సామాన్యమైన వరాన్ని ఏమి ఇవ్వలేదు ఆయన. కుంతీదేవి జీవితంలో కలగబోయేటటువంటి పెద్ద పెను ప్రమాదాన్ని ఊహించి దాన్ని పూడ్చడానికి కావలసిన వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు యథేచ్ఛగా. అపర శివావతారం దుర్వాసో మహర్షి అంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.